నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం రాజా యువటూరి గారు రచించిన 'మారిన విలువలు' అనే ఒక మంచి కథను విందాం. మోహన్, ఈరోజు ఇందూరి సుబ్బారావు గారింట్లో సత్యనారాయణ వ్రతం ఉందని గుర్తుందా? అని అడిగింది సుమ. అలవాటు లేని పట్టుచీర, నడుం పడిపోయేలా ఒంటి నిండా 1 కిలో నగలు, ముఖం మీద కొట్టొచ్చినట్టు కనిపించే రకరకాల రంగులతో వీధి నాటకాల నటుల్ని గుర్తు చేస్తూ పండగ కోసం తయారుగా ఉంది సుమ. ఈ దేశానికి వచ్చాక రుమాలు గుడ్డతో బట్టలు కుట్టించుకొని కూడా తిరగగలిగే సౌకర్యం ఉన్న విదేశాలకి వెళ్ళగానే పొంగి పొరలే దైవభక్తి, గుండె నిండుగా దేశభక్తి పెంచుకున్న ఎంతోమంది మాలాంటి వాళ్ళు ఎవరికో జవాబు చెప్పుకోవాలి అన్నట్టు ప్రతి పండగ వైభవంగా జరుపుతూ ఆ కాసిన్ని రోజులు ఇలా ఎకరం మేరకు నేసిన చీరలు, కిలోల లెక్కన నగలు వేసుకొని సిద్ధమైపోతూ ఉన్నారు. మగవారు కూడా పైజామా, కుర్తాలు, అందులో ఉత్సాహవంతులైతే ధోతీలు కూడా ధరించి బొట్టు, విభూదులతో వెలిగిపోతారు. ఏది ఏమైనా ఈ కార్యక్రమం జరిగిన అరగంటలోపు వందల ఫోటోలు ఫేస్బుక్లో అందరికీ చేరిపోతాయి. ఒక్కొక్క ఫోటోకి వందల వ్యాఖ్యానాలు, నమో నమః, శివోహం అంటూ కొంతమంది వారి భక్తిని, జ్ఞానాన్ని వ్యాఖ్యలలో ప్రకటించడం కూడా ఎప్పుడూ జరిగే పద్ధతే. కనుక మరి కొత్త నాటకాలు ప్రయత్నించకపోయినా ఈ రోజుకి మాత్రం తెల్లటి సంప్రదాయపు దుస్తులు వేసుకొని సుమతో బయలుదేరాను. మేము అక్కడికి చేరేసరికి ఇంద్రధనుసుని తలదన్నే విధంగా మహిళామణులు రకరకాల రంగుల దుస్తులలో లేని హడావుడితో తెగ తిరిగేస్తున్నారు. మగవారు అలవాటు లేని బట్టలతో స్వేచ్ఛగా కదలలేక ఇబ్బందిగా ఒకచోటే నిల్చొని గంభీరంగా సంభాషణలు జరుపుతూ ఉన్నారు. నేనిలా వారందరి అసహజమైన వేషాలని, విన్యాసాలని చూసి పరవశిస్తుంటే, నమస్కారం మోహన్ గారు అంటూ పలకరించాడు ఒక విచిత్ర వేషధారి. అటువంటి కలయికలలో ఎప్పుడూ ఇలాంటి గుర్తులేని సుబ్రహ్మణ్యాలని చూసినప్పుడు ఉండే అయోమయంతో నేను సమాధానం కోసం తడుముకుంటుంటే, నేను కొంచెం తేరుకునేలా, మర్చిపోయారా, నేను శివరాంని అన్నాడు ఆ వేషగాడు. అయ్యో, మీరు తెలియకపోవటం ఏమిటి? ఇలాంటి పండగల్లోనే 4, 5 సార్లు కలిశాం కదా అన్నాను కొంచెం ఉత్సాహంగా. అవునండి, మనం చాలాసార్లు కలుసుకున్నాం, కానీ ఈసారి నుంచి ఇక మనం కలుసుకోకపోవచ్చు అన్నాడతను గంభీరంగా. ఈ మాట నాకు కొత్త కాదు. ఎప్పుడు కలిసినా ఇతను ఈ మాట చెప్పకుండా ఉండడు. ఏమీ తెలియనట్టు నేను ప్రశ్నించడం కూడా కొత్త కాదు. కనుక 5వ సారి ఇదే ప్రశ్న అడిగాను. అదేమిటండి, వేరే చోట ఉద్యోగానికి వెళ్తున్నారా? లేదండి, ఏకంగా నా మాతృదేశానికి వెళ్ళిపోతాను. ఎప్పటికైనా అదే నా జన్మభూమి అన్నాడు శివరాం కించిత్ గర్వంతో పైకి చూస్తూ. ఒక్క డైలాగు మారకుండా ఇదే విధంగా కలుసుకున్నప్పుడల్లా మాట్లాడుకోవడం నాకు చాలా చిత్రంగా అనిపించింది. కొంచెం నవ్వు కూడా వచ్చింది. ఇంతలో శివరాం గారు, మీకు శుభాకాంక్షలు అని పలకరించాడు శ్రీధర్. ఏమిటి విషయమని నేను ప్రశ్నార్థకంగా చూస్తుంటే, నీకు తెలీదా, శివరాం గారు మరొక ఇల్లు కొన్నారు అన్నాడు శ్రీధర్. ఒక్కసారి తత్తరపడిన శివరాం, అవునండి, ఈ మధ్యనే కొంచెం కొనగలిగే ధరకి ఒక ఇల్లు ఉంటే పిల్లల బడికి దగ్గర కదా అని కొన్నాను. గృహప్రవేశానికి మీకు ఆహ్వానం పంపిస్తాను అన్నాడు. అతను ఇంత చక్కగా చెప్పినా నేనింకా అదే అయోమయంతో అతని వైపు చూస్తుంటే, ఇవేవి నేను నా దేశానికి వెళ్లకుండా ఆపవులేండి అన్నాడు. మరే, మీరొకసారి అనుకున్నాక ఎలా మార్చుకుంటారులేండి అన్నాను నా మాటల్లో చాలా నిజాయితీ ధ్వనిస్తూ. అయినా ఏదో వెటకారం వినపడిందేమో. వస్తానండి అంటూ శివరాం వేరే చోటికి వడివడిగా వెళ్ళాడు. ఏమిట్రా విశేషాలు, అలా గుండ్రాయిలా నించున్నావేమిటి అన్నాడు శ్రీధర్, మా డీల్ మాస్టర్. మార్కెట్లో ప్రతి వస్తువుకి బ్రహ్మాండమైన డీల్ బేరం చేస్తాడు. తీరా వాడు ఎప్పుడూ కొన్నది లేదు, కానీ మేము వాడు ఊహించిన ఆ డీల్స్ బాగా వాడుకున్నాం. ఏమీ లేదురా, ఏమైనా మంచి డీల్ చెప్పు అన్నా. నేను ఊహించినట్టే ఇండియా వెళ్ళటానికి మంచి డీల్ దొరికిందిరా. ఒక్కొక్కరికి $900. చాలా ప్లాన్ చేసి మొన్ననే బుక్ చేశా అన్నాడు వాడు గర్వంగా. ఓర్ని, ఇంత తొందరగానా అన్నాను. అందుకే అంత మంచి ధరలో మొత్తం కుటుంబం వెళ్తున్నాం అన్నాడు వాడు. అమ్మ బాగుందా? మాటలు తప్పిస్తూ అడిగాను.
ఆవిడ పని మనిషిగా ఇంటింటిలో అంట్లు తోమి వీడిని పట్టుదలగా చదివించింది. వీడు కూడా చాలా తెలివైనవాడు కావటంతో మంచి మార్కులతో వచ్చే ఉపకార వేతనాల్ని సంపాదించుకుంటూ చదువుకున్నాడు. నేను వాడి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆవిడ చిక్కటి మజ్జిగలో ఉప్పు కరివేపాకు వేసిస్తే ఎంతో ఇష్టంగా తాగేవాడిని. అమ్మ బాగానే ఉందిరా, ఆ మధ్య కొంచెం అనారోగ్యం చేసిందట, ఈసారి వెళ్ళినప్పుడు ఏకంగా ఇక్కడికి తీసుకొచ్చేస్తాను అన్నాడు. శివరాం దగ్గర ఉండే మొహమాటం ఇక్కడ నాకు లేదు కనుక ఎప్పుడూ చెప్తావు కానీ అమ్మని తీసుకురావుగా అన్నాను. అదేం లేదురా, ఆవిడ రానని మారం చేస్తుంది, ఈసారి ఒప్పుకోను అన్నాడు శ్రీధర్. ఆవిడిక్కడికి రావాలనుకోవటంలో నా స్వార్థం ఉందిరా, అమ్మ చేతి మజ్జిగ తాగొచ్చు కదా రోజు అన్నాను నవ్వుతూ. వాడు కూడా నవ్వేసి మా ఆవిడని రెసిపీ తెలుసుకొని చేయమంటాన్రా అన్నాడు వాడు. ఎవ్వరు చేసినా అమ్మ చేసినప్పటి రుచి ఉండదు కదా అన్నాను. నెమ్మదిగా అందరినీ పలకరించి బిర్యానీ బజ్జీలు పండగ అంతా సాంప్రదాయబద్ధంగా జరపాలని అనుకున్నా ఎందుకో గాని భోజనాలకి గారెలు పులిహోర చెయ్యరు. తిని ఇళ్ళకు వెళ్ళాం. క్రీస్తు జన్మదినం సందర్భంగా బలవంతపు సెలవులు తీసుకొని అందరం మన దేశానికి వెళ్ళే ప్రయత్నాల్లో ఉండగా శ్రీధర్ ఒకసారి ఇంటికి వచ్చాడు. దగ్గరలోనే ఏదో పని మీద వచ్చి నన్ను కూడా చూడొచ్చు కదా అని ఇంటికి వచ్చాడు. మాటల్లోనే ఒరేయ్, నీ దగ్గర ఒక పెద్ద పెట్టి ఉండేది కదా, అది నా ప్రయాణానికి కావాలరా, మాది మొన్ననే విరిగిపోయింది అన్నాడు. ఆ పెట్టి అటకం మించి దించి శుభ్రం చేసే పని మా అబ్బాయికి అప్పచెప్పి మేము మాటల్లో పడ్డాం. ఇంతలోనే వాడికి ఫోన్ వచ్చింది. ఒకరితో సంభాషణలో ఉన్నప్పుడు వేరే వారితో మాట్లాడడం మర్యాద కాదు అని వాడు ఫోన్ తీయకుండా పక్కకు పెట్టేసిన మరొక నిమిషంలో నా ఫోన్ మోగింది. అది శ్రీధర్ గాడి పక్కింటి వాళ్ళేనని తెలిసి నేను మాట్లాడుతుంటే శ్రీధర్ని వెంటనే కలిసి విషయం చెప్తారా, వాడి తల్లి ఆరోగ్యం విషమించింది, వాడి ఫోన్ మాకు అందటం లేదు అన్నాడు ఆయన. నేను చెప్తాలేండి అని చెప్పి శ్రీధర్తో ఒరే, మీ ఇంటి పక్క వాళ్ళే ఫోన్ చేస్తున్నారు, అమ్మకి అస్సలు బాగోలేదట అన్నాను. వాడి ముఖంలో భావాలు వెంటనే మారిపోయాయి. ఒక్కసారిగా శక్తి సన్నగిల్లి కూర్చుండిపోయాడు. ఇంతలో వాడికి ఇవ్వటం కోసం శుభ్రం చేసిన పెట్టి తీసుకొని మా అబ్బాయి వచ్చాడు. ఒరేయ్, నువ్వు వెంటనే బయలుదేరితే మంచిది అన్నాను. సమాధానం చెప్పని వాడి మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని నువ్వు ప్రయాణం ఏర్పాట్ల కోసం కంగారు పడకు, నేను ఈ రోజుకే బుక్ చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళి సామాన్ సర్దుకో అన్నాను. ఒక్క క్షణం, నేను ఒకసారి అమ్మతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను, నువ్వు తొందరపడకు అని చెప్పి మా పెద్ద పెట్టితో ఇంటికి వెళ్ళాడు శ్రీధర్. వాడి తల్లితో నాకు కూడా ఉన్న బంధం వలన ఆవిడ అనారోగ్యం గురించి తెలిసి మనసు పాడైపోయింది. మనం కూడా త్వరగా వెళ్ళటం అవుతుందేమో అని సుమతో మాట్లాడి వాళ్ళ యాజమాన్యంతో కూడా ఇప్పటి నుంచే సెలవు తీసుకోవడం కోసం మాట్లాడమన్నాను. ఈ పరిస్థితిలో నేను శ్రీధర్కి తోడుగా ఉండటం అవసరం అనిపించింది. మర్నాడు మేము టికెట్ తేదీలు మార్చుకునే ప్రయత్నంతో ఎయిర్లైన్ ఆఫీస్కి వెళ్ళి కారు పార్క్ చేస్తుంటే అక్కడే శ్రీధర్ కనిపించాడు. ఏరా, ఏమైనా తేల్చుకున్నావా, మేం కూడా మా ప్రయాణం ముందుకు మార్చుకుంటున్నాం అన్నాను. శ్రీధర్ ఆశ్చర్యపోయి నేను నిర్ణయం తీసుకొని చెప్తాను అన్నాను కదరా, ఎందుకు తొందరపడిపోతున్నావు అన్నాడు. వెళ్ళటం అయితే తప్పదు కదా, నేను ఇంటికి కాల్ చేశాను, అమ్మ స్పృహలో లేదట, ఇప్పుడు పరిగెత్తుకెళ్ళి అక్కడ ఆవిడతో మాట్లాడలేక ఊరికే కూర్చొని ఏం చేస్తాం, నా టికెట్ ధర మార్చకుండా ముందు తారీఖులకి మారుస్తారేమో అని ఎయిర్లైన్ వారిని అడుగుతున్నాను, నువ్వు దయచేసి కొత్త ప్లాన్ వేయకు అన్నాడు. ఇంకేం మాట్లాడలేకపోయాం, మేము నిశ్శబ్దంగా వచ్చేసాం. మరో 2 రోజులు గడిచాక ఆగలేక మళ్ళీ వాడికి కాల్ చేశాను. ఒరే, అసలే అమ్మ గురించి బెంగతో నాకు బుర్ర పనిచేయటం లేదు, దయచేసి నన్ను వదిలేరా, ఇంకో 2 రోజులు ఆగితే నేను బుక్ చేసుకున్న రోజుకే ప్రయాణం చేయొచ్చు, ఇక్కడే సెయింట్ పీటర్బర్గ్ గుళ్ళో ఆవిడ పేరు మీద అర్చన చేయమని చెప్పాను, ఇక్కడ నుంచి చేయగలిగింది నేను ఇంతేగా, ఆవిడికి ఇంకా స్పృహ రాలేదు అని ఫోన్ పెట్టేశాడు వాడు.
మర్నాడు నాకే కాల్ వచ్చింది. అమ్మ ఇక లేదు. వికలమైన మనసుతో వెంటనే భార్య పిల్లలతో వాడి ఇంటికి వెళ్ళాను. సగం బరువు తగ్గిన మనిషిలా దీనంగా కూర్చొని ఉన్నాడు శ్రీధర్. వాడి పరిస్థితి అర్థం చేసుకోగలను. తండ్రి చనిపోయినా కేవలం తన రెక్కల కష్టంతోనే ఇల్లు గడపాల్సిన పరిస్థితిలో కూడా ఆవిడ వాడిని చదివించింది. వాడు కొంచెం ఎదిగాక వాడిని కూడా పనిలో పెట్టి కొంచెం ఊపిరి పీల్చుకునే అవకాశం ఉన్నా కూడా పళ్ళ బిగువున పనిచేస్తూ వాడిని చదివించింది ఆవిడ. ఎవరూ కాని నన్నే ఎంతో ప్రేమగా పలకరించే అమ్మకి వాడంటే ఎంత ప్రేమ ఉంటుంది. అటువంటి అమ్మ లేదని తెలిసాక వాడెంత బాధపడతాడో ఊహించగలను. ఒరేయ్, జరిగింది చాలా దురదృష్టం. నిన్ను మర్చిపోమని, ఈ బాధని తట్టుకోమని పిచ్చి మాటలైతే చెప్పను. ఈ బాధ నువ్వు పడవలసిందే. పద, మనం ఈరోజు వెళ్ళాలి అన్నాను. విచారంతో కుంగిపోయిన శ్రీధర్ నెమ్మదిగా తలెత్తాడు. ఇప్పుడు వెళ్ళి ఎవరితో మాట్లాడాలిరా? ఆవిడ వెళ్ళిపోయింది అన్నాడు కన్నీళ్లతో. ఒక్కసారిగా నిర్ఘాంతపోయి, నువ్వొక్కడివే కొడుకు కదరా, కర్మ ఎవరు చేస్తారా? పైగా ఆఖరి చూపుకి వెళ్ళాలి కదా అన్నాను. మా చిన్నాన్న కొడుకు కర్మ చేస్తాడ్రా, నేను మాట్లాడాను అన్నాడు వాడు దుఃఖాన్ని అణుచుకుంటూ. అమ్మ ఆఖరి ప్రయాణం మొత్తం నాకు ఆన్లైన్లో ఒక్క నిమిషం కూడా తప్పిపోకుండా చూపించాలని విష్ణు స్టూడియో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. నా ప్రయాణం కూడా రద్దు చేసుకుంటున్నాను. లాజికల్గా ఆలోచిస్తే ఇప్పుడు వెళ్ళటంలో ఏమాత్రం అర్థం లేదు విచారంగా చెప్పాడు. నేను కూడా అర్థం చేసుకున్నట్టు తలాడించాను. నిజమేరా, లాజికల్గా ఆలోచిస్తే అదే సరైనది. వాడిని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళల్లో ఉన్న శివరాం అప్పుడే మా వైపు వచ్చాడు. అతను ఏదో చెప్పే లోపల, శివరాం గారు, మీ మాటల ప్రభావంతో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ వారం మా కుటుంబం భారతదేశానికి వెళ్తున్నాం కదా, మళ్ళీ వెనక్కి రావటం లేదు అన్నాను. శివరాం నిర్ఘాంతపోయి, అయ్యో బాబోయ్, ఇంత గట్టిగా నిర్ణయం చేసుకున్నారా? ఏమిటా బలమైన కారణం అని అడిగాడు. నేను నవ్వి, చెప్పాను కదా, కారణం మీరేనండి అన్నాను. శ్రీధర్కి జరిగిన దురదృష్టం నాకు కూడా కలిగే లోపల నేను మా అమ్మ దగ్గరే చివరి వరకు ఉండాలని, ఈ దేశంలో వీరి మధ్య మరి కొన్నాళ్ళుంటే ఎప్పటికీ ఇక్కడే ఉండిపోయే ప్రమాదం ఉందనే అవగాహన కలగటం వల్లనే ఇప్పుడే శాశ్వతంగా స్వదేశానికి వెళ్ళిపోతున్నానని వారికి వివరించలేదు. ఎందుకంటే వీళ్ళకి ఆ కారణం అంతా లాజికల్గా అనిపించకపోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.